వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని చేరదీయగా తమ ఆస్తినంతా లక్కుని వృద్ధ దంపతులను బయటికి గెంటివేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కేవీపల్లి మండలం గ్యారంపల్లి గ్రామం సంకేటివారిపల్లెకు చెందిన రాజారెడ్డి ఎల్లమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వెంకట రమణారెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వెంకట రమణారెడ్డి భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో కలికిరి మండలం ముసలోళ్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న 11 ఎకరాల భూమిలో 2.5 ఎకరా భూమిని రెండవ కోడల పేరు మీద వృద్ధ దంపతులు రాసిచ్చారు. ఇక మనవలను కష్టపడి పెంచి పెళ్లిళ్లు చేయడంతో పెద్ద మనవడు తిరుపతిలో, మరో 2 మనవళ్లు బెంగళూరులో స్థిరపడ్డారు. ముగ్గురి మనవళ్లకు 2.5 ఎకరా చొప్పున ఉన్న ఆస్తి రాసిచ్చారు. ఇక వృద్ధ వయసులో మనవళ్లు చూస్తారో చూడరో, ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందో అన్న భయంతో మరో ఎకరా 10 సెంట్లు వృద్ధ దంపతుల పేరు మీద పెట్టుకున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఉండే పెద్ద మనవడు నమ్మకంగా ఉంటూ వృద్ధ దంపతులకు కంటి ఆపరేషన్ చేయిస్తానంటూ తీసుకెళ్లి ఆపరేషన్ ఇంటికి తీసుకొచ్చే క్రమంలో దారి మధ్య బాక్రాపేట ఘాట్లో కత్తితో చంపేస్తామని బెదిరించాడు. భయంతో దంపతులు వారి పేరు మీద పెట్టుకున్న భూమిని అగ్రిమెంటుపై సంతకం చేయించుకుని మనవడి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఇక వృద్ధ దంపతులకు బతుకు తెరువు లేకపోవడంతో వారి కుటుంబంలో ఒకరికి వస్తున్న 4,000 పెన్షన్తో బ్రతుకు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మార్చి నెల 24న రాయచోటి కలెక్టరేట్ గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నామని 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. చూసే దిక్కు లేక, సరైన సమయానికి తిండి లేక నడవలేని స్థితిలో ఉన్నామని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కన్ను ఆపరేషన్ చేయించుకొని రావాలని నేను వస్తానంటే నన్ను వద్దని చెప్పి రమ్మని చెప్పి అప్పుడు తచ్చిన 2 నెలలు 3 నెలలు కాదు ఇప్పుడు అన్నాడు. మరి అప్పటికప్పుడు కొడుకు పంపించి బండి వేసుకొని కొత్తపల్లి కాడికి కారులో అడిగి కారు రమ్మని తొడుకొని పోయి నేను వెనకంటే వస్తా అంటే వద్దని చెప్పినాడు. మళ్ళా పోయినాక 8-10 దినాలు జరగదంట అన్నాడు. మళ్ళీ కన్ను ఆపరేషన్ చేయించి 2 నాళ్ళు పెట్టుకొని కన్ను ఆపరేషన్ చేసుకొని ఇంటికి దొరకపోకుండా అడవిలోకి దొరుకుని వచ్చి వాళ్ళు 3 కారు వేసుకొని వచ్చి డ్రైవర్ కూడా లేకుండా కారు పొడుగులు ఎత్తుకొని వచ్చి అన్నీ రాసుకొని సత్రాలని వాళ్ళు 3 బాగా పేరు కనంలో ఊరి చేస్తావా నేను నరికేస్తున్నాడు. పైకి కొడుకు లేకుతున్నాడు. ఆవిడ ఒంటికాడు ఏం చేస్తాడా, వేస్తావా నరికేస్తున్నా అన్నాడు. నరికేస్తాడేమో అని చెప్పి గుర్తు వేసేసినాడు. తొడుకొని వచ్చి ఇంటికాడ కొత్తపల్లికి వచ్చి ఆడ ఏరే డ్రైవర్ నింపించి వాడు రాకుండా పెండా నింపించి ఇంటికాడ ఇసిపెట్టేసిపోయినాడు. ఎవరు మా చేసింది ఎవరు ఆ పని? పెద్ద మనవడు. ఏం పేరు? ముగ్గురు మనవాళ్ళు మళ్ళా పెళ్లి చేసింటే ఆమెకు ఒక కూతురు, ఆ కూతురికి కూడా పెళ్లి అయిపోయింది. కత్తితో బెదిరించింది ఎవరు? గోడే దమదర పెద్ద మనవడు. పెద్ద మనవడే భార్య. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలా? మా భూమి మాకుంటే చాలు. మాకు మళ్ళీ చూసేవాడు లేదు, ఎగాది ఫోన్ చేసేవాడు లేదు, వచ్చేవాడు లేదు. ఎంత రాసుకున్నారు ఆ విధంగా? భూమి అంతా 10 ఎకరాలు దాకా ఉండగా బావి ఒకటి పెట్టుకొని ఉంటే ఆ బావి రాసుకున్నాడు. వాళ్ళ ముగ్గురికి పాది గుర్తులు అన్నీ అయిపోయి బాగా ఇచ్చేసి చేంజ్ బావి ఒకటి పెట్టుకుంటాడు. ఆ బావి కోసం పని చేస్తున్నాడు.